ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే, వయస్సు నీదే, బలము నీదే, అనుభవించుము జీవితం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే. ప్రియ శ్రోతలు, ప్రేమస్వరూపి అయిన క్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. స్టీవర్డ్షిప్ అనగా నిర్వహణ గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ప్రార్థనా సహాయముతో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమగల తండ్రి, అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవైన మా పరలోకపు తండ్రి, మీ వాక్యము సత్యము. మీ వాక్యము మాకు నెమ్మదినిస్తుంది. ధ్యానిస్తూ ఉండగా సహాయము చేయమని ఈ వర్తమానాన్ని ఆసక్తిగా వింటున్న నా ప్రియ స్నేహితులందరినీ, వారి కుటుంబాలను మీరు దర్శించి సహాయము చేసి వారిని మెండుగా దీవించమని, వినగలిగిన చెవులను, గ్రహించగల మనసాక్షిని, మనస్సును, హృదయాన్ని మీరు మాకు దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. శ్రోతలు, దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినటానికి కుటుంబ సమేతముగా వచ్చారు కదూ. రండి, రేడియోకు దగ్గరగా కూర్చోనండి. ప్రార్థనాపూర్వకముగా ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే దేవుడు తన అద్భుత కార్యాన్ని నీ జీవితంలో జరిగించగలడు. స్టీవర్డ్షిప్, నిర్వహణ. మీలో చాలామంది ఈ విషయాన్ని మాట్లాడటానికి భయపడుతూ ఉంటారు. అదేంటనగా ప్రాముఖ్యంగా ధారాళత్వము లేదా ఇచ్చుట. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే ఇది వినటం ద్వారా మీ జీవితంలో ఒక గొప్ప మార్పును, పరివర్తనను మీరే చూడవచ్చు. చాలామంది తమ జీవితాల్లో ఎన్నో సమస్యలతోనూ అనేకమార్లు నెమ్మదిలేక వేదన చెందుతూ ఉంటారు. దీనికి కారణము చాలామంది తన వ్యక్తిగత జీవితాలలో దేవుణ్ణి మహిమపరచకపోవటమే. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన మనలను రక్షించుకోవటమే కాదు, మనము ఆయనతో నిత్యత్వంలో ఉండాలి. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని విమోచించాడు. ఆయన మనకు రక్షణను బహుమానముగా ఇచ్చాడు. దేవుడు మనకు ప్రేమతో ఇచ్చిన ఒక నూతనమైన దినాన్ని ఎంత ఉపయోగిస్తున్నాము, ఎంత సమయాన్ని వ్యర్థపరుస్తున్నాము ఆలోచన చేయాలి. గమనించండి, దేవుడి విమోచించిన లేదా రక్షించిన వారి పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. రక్షింపబడినవారు సువార్తను చెయ్యాలి అని ఆయన ఆశిస్తున్నాడు. మనము రక్షణ సువార్తను ఇతరులకు పంచాలి. మన జీవితంలో ఆయన చేసిన ఈ గొప్ప మేలుకై కృతజ్ఞతా హృదయము కలిగి ఉండాలి. అంతేకాదు, ఒకరి పట్ల ఒకరు గౌరవము కలిగి దేవుని ప్రేమను పంచగలగాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీర్పు గురించి చెప్పబడింది. తీర్పు దినం వచ్చినప్పుడు మనం చేసిన కార్యముల గురించి ఆయన తీర్పునిస్తాడు. ఆ మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనంలో రాయబడ్డాయి. ఈ భాగంలో ఆయన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వార్లారా, నేను దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి, దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని వారితో చెప్పెను. ఈ సందర్భంలో అక్కడ ఉన్న నీతిమంతులంటున్నారు, ప్రభువా, ఎప్పుడు ఆకలిగొంటివి, ఎప్పుడు దిగంబరివై యుండుట చూచి నీకు బట్టలిచ్చితిమి, చెరసాలలో ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితిమి అని అన్నారు. అందుకు ప్రభు అంటున్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియులారా, ఒక పరిశుద్ధ సంఘముగా మనం కొన్ని కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇతరుల కోసం ప్రార్థించటం, ఇతరులకు సహాయం చేయటం, మనము ఈ భూమి మీద ఉన్నంతవరకు రాకడ కొరకు కనిపెట్టుకొని ఆ నిత్యరాజ్యంలో దేవునితో ఉండాలని మనము ఎదురుచూడాలి. ఇదే నిర్వహణ యొక్క ప్రక్రియ. ఇతరులకు సహాయం చేయటం వలన
నిజమైన శాంతి మరియు సమాధానం కలుగుతుంది. ఒకవేళ మన ఆశీర్వాదాలను మనమే దాచుకొని ఎవరికీ సహాయం చేయకూడదు అని అనుకుంటే మనకు మనమే కీడు చేసుకుంటూ ఉన్నాము అని దాని అర్థం. నేను నా జీవితంలో చాలా ధనిక కుటుంబాలను చూశాను. వాళ్ళల్లో కొందరు చాలామంది ధనవంతులు. అయితే వారిలో చాలామందికి సమాధానం లేదు. ఎందుకంటే వారికి డబ్బే దేవుడయున్నాడు. పేరు ప్రఖ్యాతలకే, పొగడ్తలకే వారు ప్రాముఖ్యతనిస్తున్నారు కనుక. ఇలాంటివారు ఎప్పుడూ డబ్బు గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. దొంగలు వారి ధనాన్ని తీసుకువెళ్తారేమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. ఇలాంటి వారి జీవితంలో నిజమైన సమాధానం ఎప్పుడూ ఉండదు. ఒకసారి నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను. అతనికి నాణ్యములు సేకరించే అలవాటు ఉన్నది. తాను సేకరించినటువంటి నాణ్యములన్నీ ఎంతో విలువైనవి గనుక తాను ఎప్పుడూ ఇంటిలో నుండి బయటకు వెళ్ళేవాడు కాదు. ఎక్కువ సమయం తన ఇంటిలోనే చీకటిలో ఉండేవాడు. దొంగలు వచ్చి తన ధనాన్ని తీసుకెళ్తారేమోనని చేతిలో ఒక తుపాకీని తీసుకొని భయముతో కావలి కాస్తూ ఉండేవాడు. శ్రోతలు గమనిస్తూ ఉన్నారా? అధిక ధనాన్ని, నాణ్యములను సేకరించుకోవటం వలన తన జీవితాన్ని ఇంత ఇబ్బందికరంగా మార్చుకోవటం ఎంత పిచ్చి కదా! ఇది ఎంత మూర్ఖమైన ఆలోచన! ఇలా జీవిస్తే మన జీవితం మీద మనకే నియంత్రణ ఉండదు. మనము స్వేచ్ఛగా జీవించలేము. మనం కావాలనుకున్నప్పుడు బయటికి కూడా వెళ్ళలేము. దేవుడు ఆయనకు మనం ఇచ్చేది కాకుండా మనం ఏమి దాచిపెట్టుకుంటున్నామో దానిని కూడా గమనిస్తాడు. అందుకే పాత నిబంధన గ్రంథంలో దశమభాగములు, ప్రత్యేకమైన కానుకలు అని కొన్ని నియమాలు పెట్టాడు. కొంతమంది దేవునికి దశమభాగం ఇచ్చిన తరువాత వారికి వారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. చాలామంది క్రైస్తవులు వారు ఒక ఉన్నతమైన స్థితిలో జీవించాలని వాటి ప్రకారము జీవిస్తూ ఉంటారు. వాస్తవానికి పేదరికంలో ఉన్నటువంటి వారే దేవునికి ఎక్కువగా ఇవ్వగలుగుతూ ఉన్నారు. అన్నీ తన జీవితంలో పోగొట్టుకున్న ఒక విధవరాలి గురించి ఆలోచన చేద్దాం. ఇలాంటివారు వారికి వారే పోషింపబడుతూ ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతూ ఉంటారు. ఒక గొప్ప విషయం ఏమిటంటే ఇలాంటివారు దశమభాగం ఇవ్వటంలో చాలా సంతోషపడుతూ ఉంటారు. వారికి తెలుసు దేవుడే వారిని పోషిస్తున్నాడని. వారు ఒక గొప్ప విశ్వాసంతో దేవునికిస్తూ ఉంటారు. అయితే చాలామంది ధనవంతులకు దశమభాగం ఇవ్వటంలో ఆనందం ఉండదు. ధనవంతులు వారికున్న గొప్ప ధనము నుండి దేవునికిచ్చే విషయంలో అంత పెద్ద త్యాగము అన్న మాట కనపడదు. చాలామంది తమకు విస్తారముగా ఉన్నదానిలో నుండి కొద్దిగా దేవునికిస్తారు. కాబట్టి అది వారికి పెద్ద ఆశ్చర్యముగా అనిపించదు. తక్కువ సంపాదన ఉన్నటువంటి వారు దేవునికి ఇచ్చేటువంటి దానిలో ఒక త్యాగము, ఒక అర్పణ కనపడుతుంది. విస్తారముగా ఉన్నదానిలో నుండి కొద్దిగా ఇచ్చేవారు కలరు. తమకు ఉన్న కొద్దిలోనే దేవునికి గొప్పగా ఇచ్చేవారు కూడా కలరు. తక్కువ సంపాదన ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చే దశమభాగము అది నిజంగా త్యాగంతో కూడినటువంటిది. కాని విస్తారముగా ఉన్నటువంటి వారు వారికి ఉన్న దాంట్లో నుండి ఇచ్చేది పెద్ద త్యాగపూరితముగా కనపడదు. ఆయన సేవకు నువ్వు ఇవ్వగలగాలి సంతోషంగా, ధారాళముగా. ఏ మనస్సుతో ఇస్తున్నావు అనేది కూడా ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన రాజ్యం కొరకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది క్రైస్తవ సంస్థలు వారి ధనమునంతా కూడా ఉద్యోగస్తుల జీతాల కొరకు లేదా పెద్ద పెద్ద భవనాల కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే ఆత్మల రక్షణార్థమై ఎక్కువ ఖర్చు పెట్టరు. క్రైస్తవత్వంలో ఉన్న చాలామంది విశ్వాసులు దశమభాగం కాని, ప్రత్యేకమైన కానుకలుగాని ఇచ్చినటువంటి అనుభవాలు వారికి ఉండవు. దేవునికి ఇవ్వటానికి వారు ఎప్పుడూ వెనకాడుతూ ఉంటారు. అయితే దేవుడు మాత్రం వారికి సమృద్ధిగా ఇవ్వాలని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రియమైన శ్రోతలు గమనించండి. ద వర్డ్ టుడే అనేటువంటి ఈ కార్యక్రమాలు అనేక దేశాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి. మీరు ఇచ్చే ప్రతి సహాయము, ప్రతి కానుక సువార్తీకరణ కొరకు మాత్రమే వాడుతూ ఉన్నాం. ఆయన సువార్త పరిచర్య చేయటానికి మనము ఒకటిగా సమకూర్చబడుతూ ఉన్నాం. మనమందరము కలసి పనిచేస్తూ ఉన్నాం. ఈ గొప్ప రేడియో పరిచర్య ద్వారా దేవుడు తప్పకుండా మనల్నందరినీ దీవిస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. వాస్తవానికి దేవుడు నిజముగా మన జీవితాలను ఒక ప్రత్యేకంగా దీవిస్తూ ఉన్నాడు. ఈ TWT అనగా ద వర్డ్ టుడే కార్యక్రమం ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య 2023 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 25 సంవత్సరాలు ఆయన అనేక మంది ద్వారా తన సువార్తను ప్రకటించుకోగలిగాడు.
ఈ టీడబ్ల్యూటీ కార్యక్రమం ద్వారా అనేకమైన దేశములలో కూడా వారి స్వంత భాషలలో దేవుని యొక్క సువార్తను వినగలుగుతూ ఉన్నారు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనపడుతుంది. ఈమె అచ్చజటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయన పాదాలను అభిషేకించినప్పుడు వెంటనే యూదా ఆమెను అడ్డుకొని, ఈ అత్తరును అమ్మి పేదలకు ఇవ్వచ్చు కదా అన్నాడు. యూదా ఇస్కరియోతు నిజముగా ఈ మాటను పేదల మీద ప్రేమతో చెప్పలేదు, డబ్బు మీద ఆశతో, ఒక దురుద్దేశంతో ఈ మాటను పలికాడు యూదా ఇస్కరియోతు. ఆయన కోశాధికారి కనుక ఈ ధనాన్ని అంతటినీ ఆయన చేతిలోనికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. ప్రియులారా, మీరు దేవునికి ఇచ్చేటప్పుడు ఆయన మీ మనస్తత్వాన్ని గమనిస్తాడు. మనము దేవునికిచ్చే ప్రతిసారి మనలను మనము పరీక్షించుకోవాలి. ఆయన మనకు రక్షణనిచ్చాడు, ఎందుకంటే ఆ రక్షణను ఇతరులకు పంచటానికి లేదా సువార్తను ప్రకటించటానికి. మీ జీవితంలో అతి శ్రేష్టమైనది ఏదో అది ప్రభువు కొరకు సమర్పించగలగాలి. అవసరతలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సహాయం చేయగలగాలి. ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించినప్పుడు ధారాళముగా ఇవ్వటానికి మీరు ముందుకు రావాలి. కష్టంలో ఉన్న ప్రతి వారికి ఆర్థిక సహాయాన్ని తప్పకుండా అందించాలి. ఇదే క్రైస్తవత్వంలో ఒక విశ్వాసికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం. మనము ఇతరుల పట్ల దేవుని యొక్క ప్రేమను చూపించగలగాలి. ఈ రక్షణ ఆనందాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. అంతేకాదు, దేవునితో మనకున్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని కూడా ఒక సాక్ష్యపు రూపంలో ఇతరులకు తెలియజేయాలి. ఇదే ఆత్మీయులుగా మనకు ఉండవలసినటువంటి గొప్ప లక్షణం. ఇంతటి శ్రేష్టమైన గొప్ప లక్షణాన్ని దేవాదిదేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు మా ఫోన్ నంబర్ 852330479990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. ఆనందం ఆహ్లాదం ఎన్నడు తగనీయకు, అన్నిటినీ అనుభవించు, జీవించు ఉల్లాసంగా. ఆనందం ఆహ్లాదం ఎన్నడు తగనీయకు, అన్నిటినీ అనుభవించు, జీవించు ఉల్లాసంగా. తీర్పున్నదని మరువకుము, యోచించుకొని భవితవ్యం. తీర్పున్నదని మరువకుము, యోచించుకొని భవితవ్యం. స్వేచ్ఛ నీదే, మనసు నీదే, నిర్ణయం నీదే. వయస్సు నీదే, బలము నీదే, అనుభవించుము జీవితం. ఆదాము హవ్వయును స్వేచ్ఛగా జీవించిరి, శోధనకు